ప్రైజ్లా దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారమ్మా? బాగున్నారండి అందరూ? దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ 2026 సంవత్సరంలో మరి 7వ నెలలో మరి 14వ తారీఖున దేవుని యొక్క దిన వాగ్దానం చూసుకుందాం. మరి అంతకుముందు ఒక చిన్న కీర్తన పాడుకుని దేవుని గణపరుస్తాం. ఒక చిన్న కీర్తన పాడుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వాగ్దానం చూసుకుందాం. ఈరోజు వాగ్దానము కీర్తన గ్రంథములో నుంచి 28వ సామెతలు 28 చూసుకుందాం. దేవుని మన నామానికి మహిమ కలుగును గాక. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిట్టుండగు తండ్రి, సమాధానముకు కర్త, పరిశుద్ధుడు, పరమాత్ముడు. మొదటి వచనమేనండి 28 మొదటి వచనం. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. ధైర్యముగా ఉన్న వారిని చూచి దేవుడు వారిపైన కృపను కుమ్మరిస్తాడు అని చెప్పుకోవటానికి ఇక్కడ ఆదికాండము దేవుడు ఎప్పుడు ఎవరిని చూచి ఆయన కృపను కుమ్మరిస్తాడంటే నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉంటాడని ఇక్కడ సామెతల గ్రంథములో రాయబడింది. మరి ఇక్కడ ఆదికాండము 7:5 వచనంలో నుంచి ఒక మాట చూసుకుందామండి. ఆదికాండము 7:5 వచనము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ నోవాహు చూడండి, క్షమించాలి, ఆదికాండము 6:8 వచనమండి. 6:8. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ఎప్పుడు కృప పొందుతాం మనం? దేవుని దృష్టిలో మనం ఉన్నప్పుడు. చూడండి ఇక్కడ, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ఇక్కడ నోవాహు ఒక్కడే
నీతిమంతుడుగా కనబడిను అని కూడా రాయబడి ఉంటుంది. ఇక్కడ నోవాహు వంశావళి ఇదే. 9వ వచనం అండి. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. తన తరములో నిందారహితుడై ఉండెను. ఇక్కడ నీతిమంతుడై ఉండెను. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారని చెప్పాడు. ఇక్కడ సామెతలు 28వ మొదటి వచనముల నుంచి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడు మనం ధైర్యంగా ఉంటామంటే, ఎప్పుడు మనకు ధైర్యం వచ్చిందంటే, మనం ఎప్పుడైతే నీతిగా ఉంటామో అప్పుడే మనకు ధైర్యం వచ్చిందండి. మనలో అవినీతి ఉంటేనండి ధైర్యం అంటూ రాదు. ఎందుకంటే దేవుని ప్రేమించేవారంట ధైర్యంగా ఉంటారంట. దేవుణ్ణి ప్రేమిస్తే మొదటి యోహాను పత్రికలో ఉంటుందన్నమాట. దేవుని ప్రేమించేవారు ధైర్యంగా ఉంటారని రాయబడి ఉంది. ఇక్కడ నోవాహు దేవుని దృష్టికి కృప పొందినవాడాయను. ఇక్కడ నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరంలో నిందారహితుడుగా ఉండెను. మనం కృపను పొందుకోవాలంటే మొదటిగా నీతి కావాలి. నీతిని చూసే దేవుడు ఆయన ఉచితమైన కృపను పంపిస్తాడు. కృప ఉచితమైనది. ఈ సౌలైనటువంటి హింసకుడును, దూషకుడును, హానికరుడను, నేను పూర్వమందు చీకటిన ఇంటిని ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నానంటాడు పౌలు. సౌలు అనేటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు నేను హింసకుడను, దూషకుడను, హానికరుడను అంటాడు. ఇప్పుడు నేను ప్రభునందేమై ఉన్నానంటే వెలుగై ఉన్నాను అని చెప్పి అంటున్నాడు కదా. హింసించటానికి క్రైస్తవుల్ని బాధ పెట్టడానికి ఎంత త్వరితంగా ధైర్యంగా తాగి తీసుకురావటానికి దమస్క పట్టణానికి వెళుతున్నప్పుడు మార్గ మధ్యంలో దేవుడు దర్శించి ఆయన కృపను ఆయన మీద కుమ్మరించినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ చేత ఆయన కృప అంటే ఉచితమైనది. ఆయన వెలుగు. ఆయన ఎప్పుడైతే ఆయన కృపను కుమ్మరించాడో అప్పుడు ఎవడో ప్రభు అని అన్నాడు. ఎందుకంటే కృపచేత నింపబడినప్పుడు ప్రభు అని గుర్తింపు వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏ పని చేయటానికైనా ధైర్యంగా వెళ్ళాడు. అంటే లోకములో ఉన్నప్పుడు ధైర్యంగా ఉన్నాడు. ధైర్యంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని దేవుడు చూస్తాడు. అంటే నీతిమంతులు ధైర్యంగా ఆ పనిలో కూడా అతడు నీతిగానే చేశాడు. అధికారుల దగ్గర నీతిగానే ప్రవర్తించాడు. ఇక్కడ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఏ విధంగా పౌలు గారు ఎన్ని పత్రికలు రాసి నేను క్రీస్తుని పోలి ఉన్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి, నా కృప నీకు చాలు. పౌలు ఎప్పుడు బలహీనుడవో అప్పుడే బలవంతుడు అనే కృపల చేత దేవుని యొద్ద నుంచి అనేకమైనటువంటి ప్రత్యక్షతలు పొందుకున్నవాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను అపోస్తులుడి కంటే ఎక్కువాడనే అన్నాడు. యేసు ప్రభుతో తిని త్రాగి ఆయన దగ్గర ఉన్నటువంటి వారి కంటే కూడా నేను ఎక్కువాడిని, క్రీస్తుని పోలి ఉన్నాను. నేను క్రీస్తుని పోలి. ఒకటి తక్కువ 40 దెబ్బలు ప్రభువారు ఒక్కసారి తింటే నేను 5 సార్లు తిన్నాను. గుర్రముల చేత రాళ్ళల్లో కట్టబడి ఏడవబడ్డాను అంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, కృపను పొందుకున్నటువంటి నోవాహు ధైర్యముగా. ఇక్కడ మనం చూసుకుందాం 130వ కీర్తనలో నుంచి ఒక మాట. ఇక్కడ 130వ కీర్తన భాగముల నుంచి 130వ కీర్తన భాగము 130వ కీర్తనలో నుంచి ఒక చిన్న విషయాన్ని, ఒక సందేశాన్ని తీసుకొని మీ దగ్గరికి నేను దేవుని నామానికి మహిమ కలుగును గాక. 130వ కీర్తన. ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము, నీ సెవియొగ్గిన ఆర్తధ్వని వినుము. ఇక్కడ దేవుడు 4వ వచనంలో ఉంటుందండి, నీ యొద్ద క్షమాపణ దొరుకునని రాయబడి ఉంటుంది. నీ దగ్గర క్షమాపణ దొరుకును. ఇక్కడ కొంచెం మనం కిందికి వెళ్ళినట్లయితే కృప దొరుకును. 7వ వచనములో యెహోవా యుద్ధ కృప దొరుకును. 8వ వచనంలోకి వచ్చిన తర్వాత విమోచన దొరుకును అని రాయబడి. 130వ కీర్తనలో నుంచి దేవుడు 4వ వచనంలో నీ యొద్ద క్షమాపణ దొరుకును, 7వ వచనంలో కృప దొరుకును, 8వ వచనంలో విమోచన దొరుకును.